ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం వాక్యాన్ని గమనించినట్టయితే ఫలించే చెట్టు గురించి స్పష్టంగా మనకి అక్కడ రాయబడింది. ఫలమిచ్చే చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు దేవుని సన్నిధిలో ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫలించే వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్తలో కూడా అదే ప్రభు చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందాలని, మీరు ఫలించుట కొరకు ఆశీర్వాద కొరకే పిలువబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివి నేను వినిపిస్తాను. అతడు నీటి కాలువల నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటను మనం బాగా గమనిస్తే ఈ మాటలో మనకు ఉన్న మాట ఏంటంటే ఫలమిచ్చే చెట్లు భూమి మీద చాలా రకాల చెట్లు చూస్తున్నాం మనం. అన్నీ కూడా ఫలించే చెట్లు కాదు, అన్నీ కూడా ఫలాలు ఇచ్చే చెట్లు కాదు. అనేక రకమైన చెట్లు ఉన్నాయి, కానీ ఉపయోగపడే చెట్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళే దేవుని యొక్క బిడ్డలుగా మనకి తెలియపరచబడుతుంది. ప్రభు నాటిన మొక్క ఆశీర్వాదకరంగా ఉండిద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం, దేవుని మందిరంకి మనం వెళుతున్నాం, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం ఫలిస్తున్నామా అంటే ఫలభరితంగా మన జీవితాలు మారుతున్నాయా అనే మాటను మనం గమనిస్తే ఎవరు ఫలిస్తారు అంటే ఇక్కడ రాయబడిన మాట, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు ఎలా ఉండాలో అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఫలమిచ్చే చెట్టులాగా మనం ఉండాలి అంటే మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? మందిరానికి వెళుతున్న మనము, వాక్యం వింటున్న మనము, ప్రార్థన చేస్తున్న మనము, కుటుంబంగా మనం మందిరానికి వెళుతున్న మనము, మన జీవితంలో దేవుడు ఏ ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం బాగా గమనిస్తే మనకు ఒక మంచి మాట దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చదివితే అక్కడ చక్కని మాట ఒకటి రాయబడింది. ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జలముల యొద్ద నాటబడిన చెట్టు అని మనకు కనిపిస్తుంది. జలముల యొద్ద నాటబడిన చెట్టు, ఒక చెట్టుని మనిషికి సాదృశ్యంగా బైబిల్లో పోల్చబడింది. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, దేవుని మందిరంలో ఒలీవ మొక్కలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఒక మొక్కని తన సాదృశ్యంగా పోల్చుకుంటున్నాడు. అదే మొక్క అంటే ఒలీవ మొక్క. ఒలీవ మొక్కను మనం చూస్తే అది చక్కటి నూనెని ఇస్తుంది, అభిషేకానికి మరి అనేక ప్రయోజనాలకు ఉపయోగకరంగా ఒలీవ మొక్క అనేది ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దావీదు ఒక మొక్కతో సాదృశ్యంగా పోల్చుకున్నాడు. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, చెట్టు అనేది ఎక్కడ నాటబడాలి అంటే జలముల యొద్ద. అంటే ఆ చెట్టుకి ఏం కావాలి అంటే జలములు, శ్రేష్టమైన నీరు కావాలి. ఆ శ్రేష్టమైన నీరు ఉన్నప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఆకులు పచ్చగా ఉంటాయి, ఫలభరితంగా తన జీవితం మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదివినట్లయితే ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అది కూడా మీకు చదివి వినిపిస్తా. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్న తర్వాతే మనం చదవబడిన మాట రాయబడింది. అంటే దేవుని వాక్యమే మనకి జలములు. చెట్టుగా మనం ఉన్నాం విశ్వాసిగా. ఈ దేవుని వాక్యమే జలములుగా మనకు చూపించబడుతున్న ఈ వాక్యం అనేది మనము అనుదినము అదే రాయబడిన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము ధ్యానించాలి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫలభరితంగా మార్చబడాలంటే మన కుటుంబంలో కానీ, మనం చేస్తున్న అనేకమైన పరిస్థితుల్లో కానీ మన బిడ్డలు కానీ ఫలభరితంగా మార్చబడాలి అంటే ఫస్ట్ మన జీవితాల్లో దేవుని వాక్యం పుష్కలంగా ఉండాలి. పుష్కలమైన వాక్యం మనకు కావాలి. జలముల యొద్ద ఎక్కడ మనకు సమృద్ధైన జలములు దొరుకుతున్నాయో, ఏ సంఘంలో శ్రేష్టమైన వాక్యం ఉందో, ఎక్కడైతే శ్రేష్టమైన వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే జీవము కలిగిన వాక్కు ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి మనం దాహం తీర్చుకునే ఒక మంచి విశ్వాసిగా మనం మార్చబడినప్పుడు ఆ వాక్యాన్ని అనుసరణ ద్వారా మన జీవితాలు ఏం చేయబడతాయి అంటే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, ఫలభరితంగా మార్చబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినట్లయితే ఇంకొక మాట కూడా మనం చదివితే కీర్తన గ్రంథం 23 2వ వచనంలో కూడా చదివితే అక్కడ కూడా ఒక మాట రాయబడింది, శాంతికరమైన జలములు అని రాయబడింది.
అంటే దేవుని వాక్యం మనల్ని శాంతికరంగా మార్చేస్తుంది. శాంతికరంగా అంటే దేవుడు చెప్తున్నాడు, సమస్త భారం మోసిన జనులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకంలో ఎంతోమందికి శాంతి సమాధానం లేని ఎంతోమంది ప్రజలను మనం చూస్తున్నాం. వారి జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు. ఎంతో ఆస్తి ఉంది, ఎంతో సంపాదన ఉంది, ఎన్నో కలిగి ఉన్నారు, అండదండలు కలిగి ఉన్నారు, అన్ని కలిగి కూడా శాంతి సమాధానం లేకుండా ఎంతో బాధపడుతున్నారు. వారి జీవితాల్లోకి దేవుని వాక్యం ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వారి దగ్గరికి తీసుకొని వెళతామో, ఈ వాక్యం ఏం చేస్తుందంటే శాంతికరంగా మన జీవితాలను మార్చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట జలముల యొద్ద అంటే వాక్యము దగ్గరే మనం ఎదగాలి, మన ఆత్మీయ జీవితం ఎదగాలి. అందుకే కీర్తనాకారుడు మనం గమనించినట్లయితే దావీదు కీర్తనాకారుడు కూడా దేవుని వాక్యాన్ని ఎంతో దగ్గరగా అతడు జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మత్తయి సువార్త 7:17 మంచి ఫలాల గురించి రాయబడింది, మంచిగా ఫలించే వారి గురించి రాయబడింది. అంటే ఎవరైతే ఈ జలముల యొద్ద ఉంటారో, ఎవరైతే ఈ శాంతికరమైన జలముల దగ్గర మరి వారి జీవితాలని కనిపెట్టుకుని ఉంటారో, వారు మంచి ఫలించే జీవితం కలిగి ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించడం అంటే ఒక శారీరకంగా ఫలించడం అనేది కాదు, ఆత్మీయంగా కూడా మనం ఫలించాలి. భక్తి జీవితంలో ఫలించాలి, తర్వాత శరీర జీవితంలో కూడా మనం ఫలించాలి. మన ప్రాణాత్మ దేహాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలి. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ఒకటే మాట చెప్పాడు, అబ్రహామును శారీరకంగా దీవించాడు, ఆత్మీయంగా దీవించాడు. అంతేకాదు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. మనం ఈ మాటలు బాగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన మూల పురుషుడైన విశ్వాసములకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము గారు తన జీవితంలో అతడు శారీరకంగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. రెండోది, అతడు ఆశీర్వదించబడటమే కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అబ్రహాము దేవుని వాక్యానికి విలువిచ్చాడు, దేవుని వాక్యాన్ని ఆలకించాడు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూశాడు. దేవుని వాక్యం అబ్రహాముని కలుసుకొని మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఫలభరితంగా మార్చబడాలంటే మనం జలముల యొద్ద నాటబడాలి, శాంతికరమైన జలముల యొద్ద మనం నాటబడాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 చివరికి మాటలు మనం ధ్యానించుకుందాం. ఏముందంటే అక్కడ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇప్పుడు జలములు అని చెప్పబడింది, ఇప్పుడు శాంతికరమైన జలములు అని చెప్పబడింది, జలముల యొద్ద నాటబడాలని చెప్పబడింది. ఇప్పుడు కొలస్సీయుల పత్రికలోకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యమే, క్రీస్తు వాక్యం. యేసయ్య ఏమైతే చెప్పాడో, ఈ లోకంలోకి వచ్చి ఎంత సువార్త చేశాడో ఆ సువార్తల్ని, మత్తయి సువార్త, మరి మార్కు సువార్త, మరి లూకా సువార్త, యోహాను సువార్త, అనేకులు సువార్తలుగా ఆయన యొక్క చరిత్రని మనకు రాశారు. ఆయన చరిత్ర ఏంటి? నీకు నాకు తండ్రి గురించి ప్రకటించిన ప్రకటనలే. మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఈ నిబంధన, ఈ కొత్త నిబంధనలో ఏమైతే ప్రభు మనకు ప్రకటించాడో అవన్నిటిని కూడా మనం సేకరించుకొని ఆ మాటలు మన హృదయాల్లో పలక మీద రాసుకొని మనం స్థిరపరచబడాలి. అదే ప్రభు చెప్తాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపబడినప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఒక సందర్భంలో. ఏమంటున్నాడు అంటే, క్రీస్తు సమానమైన సంపూర్ణత కలిగిన వారుగా మీరు అవ్వడానికి మీ కొరకే నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటున్నాడు సంఘం గురించి పౌలు గారు అంటే, పౌలు గారు కోరుకుంటుంది, ప్రకటిస్తుంది, మరి ఆయన ప్రయాసపడుతుంది ఎవరి కొరకు? క్రీస్తు కొరకే. ఆయన క్రీస్తుని మనలో నివసింపజేయాలని, క్రీస్తులాగా మనం మార్చాలని, క్రీస్తుకు సమానమైన సంపూర్ణత కలిగిన వారిగా మనం చేయాలని ఆయన దేవారాత్రులు ప్రయాసపడుతున్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు, ఈ సంఖ్యలలో బంధించబడి ఉన్నాను. ఎందుకు బంధించబడి ఉన్నావు పౌలు గారు అంటే, క్రీస్తుని మీలో నివసింపచేయాలి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతగా మీరు ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 1:3 మొదట మనం చదివాము. ఏంటంటే, ఫలమిచ్చే చెట్టు వలె మనం మార్చబడాలి. ఫలమిచ్చే చెట్టు అది కాలానికి అనుకూలంగా వచ్చింది. ఒక చెట్టు
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృపా కాలంలో ఈ కాలానికి మనం సరైన వారమని దేవుడు ఈ కాలంలో మనల్ని నాటాడు. కనుక మనం క్రీస్తు కొరకు ఫలించాలి, క్రీస్తు కొరకు ఉపయోగకరంగా మార్చబడాలి. ఒకటి సంఘంలో ఉపయోగకరంగా మార్చబడాలి, రెండు నీ కుటుంబంలో ఉపయోగకరంగా మార్చబడాలి, ఒకటి నీ వ్యక్తిగతంగా కూడా ఉపయోగకరంగా మార్చబడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకోండి. ఈ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు కోరుకున్నాడు. ఈ మాటలు దేవుడు మీ హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.